కదా ఏంటది? మీకు టైం ఇస్తాము, మీరు తోపని ప్రూవ్ చేసుకోవచ్చు అని. అవును, ఏం చేయాలి ఇప్పుడు? ప్రాంక్ కాల్ చేసి ప్రూవ్ చేసుకోండి సార్ మీరు ఎంత పెద్ద తోపులో. అది మనకి బండతో పెట్టిన విద్య. సరే సార్, నౌ ఇట్స్ టైం ఫర్ అ ప్రాంక్ కాల్. శ్రీదేవి మెసేజ్ చేస్తుంది మహేశ్వరికి కాల్ చేసి ప్రాంక్ చేయమని. సో మహేశ్వరికి కాల్ చేస్తున్నాం సార్, మీరు ప్రాంక్ కాల్ చేయండి. షూర్. హలో హలో మహేశ్వరి మాట్లాడేది. హలో హలో అమ్మా, సిగ్నల్స్ ఉన్న ప్లేస్ కి అమ్మా కొంచెం. ఎవరండి? అమ్మా నమస్తే అమ్మా, నా పేరు లక్ష్మీనారాయణ. చెప్పండి. అమ్మా ఏం చేస్తూ ఉంటావు అమ్మా నువ్వు? నేను డైట్ చేస్తున్నాను. ఏ డైట్ అంటే డైట్ నేర్చుకుంటున్నావా? అవునా అమ్మా, నేను ఎవరో తెలుసమ్మా, లక్ష్మీనారాయణ. నాన్నగారు చెప్పారా నా గురించి? ఎవరండి? అదేనమ్మా, సంబంధం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. నా మనవడు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటున్నాడు, చదువుకుంటున్నాడు. నేను నిన్న మొన్న చూశాను, మీ పెద్దోళ్ళతో మాట్లాడాను. నీ ఫోన్ నెంబర్ తీసుకొని ఒకసారి మాట్లాడదామని ఫోన్ చేశాను. నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అమ్మా? ఒకసారి అసలు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. మనది ఏ ఊరు? ఒకసారి లైన్ లో ఉండండి. ఉంటానమ్మా. మీ నాన్నగారు చెప్పారా? హలో హలో ఎవరండి? బాబు ఒకసారి మహేశ్వరికి ఇవ్వమ్మా. నేను మహేశ్వరితో మాట్లాడాక నీతో మాట్లాడుతాను. మీరెవరండి? నేను లక్ష్మీనారాయణ బాబు. లక్ష్మీనారాయణ అంటే ఎవరి తాలూకండి? నువ్వెవరు మాట్లాడేది? సొమ్ముందండి. అవునా, నేను శ్రీదేవి వాళ్ళ తాలూకమ్మా. శ్రీదేవి వాళ్ళకి చుట్టాలు అవుతాను. శ్రీదేవి ఇచ్చింది మహేశ్వరి నెంబరు. అమ్మాయి నేను మొన్న చూశాను, అమ్మాయితో మాట్లాడదామని ఫోన్ చేశాను. ఒకసారి అమ్మాయికి మహేశ్వరి ఫ్రెండ్ శ్రీదేవి ఉంది కదా. శ్రీదేవి అంటే ఎవరు? శ్రీదేవి చెప్తారంట. హలో అమ్మా తల్లి, నేను శ్రీదేవి వాళ్ళకి మావయ్యను అవుతాను. సారీ అంకుల్. అదే శ్రీదేవి దగ్గర నెంబర్ తీసుకొని నీకు ఫోన్ చేశాను నాన్న. ఏం లేదు, నా మనవడు ఉన్నాడమ్మా, పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. నీ ఫోటో చూశాను శ్రీదేవి దగ్గర. సో నచ్చావు, ఊరికే ఒకసారి మాట్లాడదాము, మీ పెద్దలు కూడా చెప్పారేమో అని ఫోన్ చేశాను. ఇష్టమమ్మా పెళ్లి చేసుకోవడం? ఇప్పుడు చదువుకుంటావా? సారీ అంకుల్, ఇంకా నేను చదువుకోవాలి, ఇంకా పెళ్లి గురించి ఏమీ ఆలోచించలేదు. అవునా, ఇట్లా బాయ్ ఫ్రెండ్స్ అట్లా ఏం లేరు కదమ్మా నీకు? లేరండి. మంచిదమ్మా. సరే ఎన్ని సంవత్సరాలకి చేసుకుందాం అనుకుంటున్నావు పెళ్లి? ఏం ఆలోచించలేదు, ఆలోచించాక చెప్తాను. ఓకే, నాన్నగారి పేరేంటమ్మా? మా నాన్నగారి పేరు రుద్రయ్య. ఓకే, అమ్మగారి పేరు? లక్ష్మి. చక్కగా ఉంది, రుద్రయ్య లక్ష్మి పేర్లు. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? పెయింటింగ్ షాప్ లో చేస్తూ ఉంటారు. పెయింటింగ్ షాప్ లో వేస్తున్నారు. ఎంత వస్తుందంటో? బానే కూడబెట్టారా మనకి? అలాంటివి ఏమీ లేవు ప్రస్తుతం. నేను జాబ్ చేసి వాళ్ళని పోషించాలనుకుంటున్నాను. మంచిదమ్మా, అలాగే చేయాలి నాన్న. ఈ కాలంలో పిల్లలందరూ కూడా బాగా కష్టపడి తల్లిదండ్రులను బాగా చూసుకుంటే మంచి మొగుడు వస్తాడు, మంచి పిల్లలు పుడతారు. అమ్మా నాన్నగారు వచ్చాక చెప్పమ్మా, లక్ష్మీనారాయణ తాతయ్య గారు ఫోన్ చేశారని. నువ్వు నన్ను అంకుల్ అంకుల్ అంటున్నావు. నేను అంకుల్ కాదు నాన్న. అంకుల్ లా మాట్లాడితే అంకుల్ అనుకోకుండా ఇంకేమనుకుంటారు కదా. హలో, అంకుల్ లానే కదా మాట్లాడింది? అబ్బాయిలా మాట్లాడా? మాట్లాడలేదు కదా. తాతయ్య అంటే అబ్బాయి అంటావు నువ్వు. నీ ఎంక మా మధ్యలో దూరి పులియారి వేయాలంటే నీ తర్వాతే. హాయ్ మహేశ్వరి, వి కాలింగ్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్. మస్త్ టైం పాస్. మీ ఫ్రెండ్ శ్రీదేవి నీకు ప్రాంక్ కాల్ చేయమంది. చైతు కాజల్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, నీ ఫ్రెండ్ శ్రీదేవి ఉంది కదా, నీకు ఫోన్ చేసి కాసేపు ఆట పట్టించు ఉంది. అందుకే ఫోన్ చేసి ఆట పట్టించా మహేశ్వరి. థ్యాంక్ గాడ్. ఎక్కడ పెళ్లి అయిపోద్దని భయపడ్డావా? అవును. ఏమన్నా చెప్తావా శ్రీదేవికి? నా నెంబర్ ఇచ్చిందా? నీ నెంబర్ ఇచ్చింది. నిన్నే కాసేపు ఆట పట్టించమంది, ప్రాంక్ కాల్ చేయమంది, అందుకే చేసాం. ఏం చెప్తావు శ్రీదేవికి చెప్పు. శ్రీదేవి నీకు వినుకొండ వచ్చేగా ఉన్నది, నీ పని చెప్తా. అది శ్రీదేవి ఎట్టి పరిస్థితుల్లో వినుకొండకి వెళ్ళమాక. అటు వెళ్ళినా ఉంటే జడ్జినగర్ జనారు మహేశ్వరి చేతిలో.
థ్యాంక్ యూ All Thank you right, so bye much for bye. joining with us. Bye.